జ్ఞానస్వరూపులకు నమస్కరిస్తూ 33వ రోజు సీతాయనం. నిజంగా ఈ ప్రయాణం సీతాయనం ఎంత హృదయంగా ఉందో చెప్పలేనంత, ఎక్స్ప్రెస్ చేయలేనంత అనుభూతిగా ఉందండి. నిజంగా చెప్పాలి అంటే ఇంకా ముందు ముందు చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది ఆల్రెడీ చాలామంది చదివే ఉంటారు, వినే ఉంటారు. కానీ ఎంత విన్నా కూడా అమృతం మన చెవిలో పోసుకుంటున్నట్లుగా ఉండే జ్ఞానము సీతాయనము. నేను ఇప్పటి వరకు 43 బుక్స్ పూర్తి చేశాను. అండ్ ఆల్సో ఇప్పుడు 46వ పుస్తకం సీతాయనము. ఇప్పుడు ప్రజెంట్ 4 బుక్స్ చేస్తున్నాను. ఇన్ని పుస్తకాల్లో నాకు ప్రాణశక్తి బాగా నచ్చింది. అన్నిటికన్నా ఇప్పుడు సీతాయనం, ఇప్పుడు ఎప్పుడూ కూడా నిలిచిపోయేది సీతాయనమే. సీతాయనం పుస్తకం అండి, ఈజీగా తీసుకోవద్దు దయచేసి. ఒకటి చిన్నదేదో చదివేసి ఏదో వినేసినట్టు వదిలేయొద్దు. దీన్ని మననం చేసుకొని నెమరు వేసుకొని ఇక్కడ మనకి ఏది అందించబడింది అనే ఒక సింహావలోకనం చేసుకుంటే గనక సీతాయనము ఎంతోమంది జీవితాల్లో పెను శుభమార్పుల్ని తీసుకొస్తూ ఉన్నదని నాకు తెలియజేస్తూ ఉన్నారు. వాళ్ళల్లో మనము ఒకళ్ళం అవ్వచ్చు. ఏమంటారు? నిన్నటికి కంటిన్యూషన్ చూద్దామండి. మనము మిధులను ఎలా వదిలిపెడతాం, అది మనలో లోతుగా పాతుకుని పోయింది. మాత మనం ఎప్పుడు మిధులను వదలలేదు అని చెప్పేది. మనం ఎక్కడికి వెళ్ళినా మిధులు మనలోతో వచ్చేది. అయితే ప్రతి ఒక్కరికి తండ్రి వంటి వాడైన జనక మహారాజును భౌతికంగా వదిలి రావటం కష్టమని నేను ఒప్పుకోక తప్పదు అంటూ నవ్వింది. మేము వీడ్కోలు చెప్తున్న చివరి క్షణం నాకు ఇంకా గుర్తుంది. ఆయన సీతతో వెళ్తున్న పరిచారికులం మా నలుగురిని తన చేతులతో దగ్గరికి తీసుకొని మీరు కూడా నా కుమార్తెలే అన్నారు. అయితే ఆయన మాతకు చివరి వీడ్కోలు చెప్పేటప్పుడు వారిద్దరి మధ్య ఏదో సంభవించింది. అది నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. నేను అనుకోవటం వారి అనుబంధం ఇక నుంచి అంతర్తలాల్లో సంభవిస్తుందని చెప్పుకొని ఉంటారు. ఎందుకంటే తరచూ మాత ఆయన నుంచి సందేశాలు అనుకునేది. అయోధ్యను వదిలి వెళ్ళబోయే ముందు రాత్రి ఆయన వచ్చి ఆమెను ఆశీర్వదించారు. అలాగే అపహరణకు ముందుగా కూడా. మేము మిథులను వదలబోయేటప్పుడు సునైనా మాత ఎక్కువ నిస్పృహకు గురి అయ్యేవారు. ఆమె తన ఇద్దరి కుమార్తెలకు దూరం అవుతోంది. ఆమె వారికి తనకు వివాహమే మిథులకు వచ్చేటప్పుడు తన తల్లి ఇచ్చిన ఆభరణాలను ఒక్కొక్కటి ఇచ్చింది. అది మాతను ఎంతో కదిలించింది. దానిని ఆమె వనవాసానికి వెళ్ళేటప్పుడు కూడా ధరించింది. అది ఆమెకు ఎంతో విలువైంది. తర్వాత దానిని అది పెద్ద కథ ఇంకొక రోజు చెప్దాం. సోమ ఆకాశం వైపు చూసింది. సూర్యుడు నడినెత్తిన ఉన్నాడు. సూర్యదేవ, నీవు ఖచ్చితంగా నీ ఉష్ణాన్ని వ్యాపింపజేస్తున్నావు. రండి, చాలా వేడిగా ఉంది, లోనికి వెళ్దాం. దాంతో మనల్ని ఇక్కడికి వచ్చే జంతువులు ఇబ్బంది పెట్టవు. అవి మాత జ్ఞాపకాల కోసం, నేను వాటి కోసం ఉంచిన ఆహారం కోసం వస్తాయి. ఆమె వాటికి కూడా చెందింది. సో అండి, సీతాయనంలో ఇందాక మనము ఒక విషయం విన్నాము. తండ్రి కూతురు వెళ్ళేటప్పుడు అని ఆమె మళ్ళీ అయోధ్యని వదిలి వెళ్ళేటప్పుడు ఆయన ఎలాగ తండ్రి నుంచి ఆమె సందేశం అందుకుందో, ఆధ్యాత్మికం అంటే ఇదేనండి. ఇప్పుడు యాక్చువల్లీ మనము ఆధ్యాత్మికంలో అంటే అంతా ఆధ్యాత్మికమేనో, పూజ పునస్కారం ఎవ్రీథింగ్ ఈజ్ ఆధ్యాత్మికం. పరాకాష్ఠ ధ్యానము. ఈ స్థాయిలోకి మనం వచ్చినాక ఆషామాషిగా వెళ్ళిపోవటము, ఒకళ్ళకొకళ్ళం పొగుడుకోవటము ఇంతవరకు పరిమితమైపోతుందేమో అనిపిస్తూ ఉన్నది. ఈరోజు ఈ పదం చదివినాక ఎవరు గ్రేట్ అనేది, గ్రేట్ అనే వర్డ్ ఎక్కువ వాడుకుంటూ ఉంటాము. నిజంగా గ్రేటెస్ట్ అనేది ఈ సిచ్యువేషన్ అండి. ఈ స్థాయిలో ఉండాలి. మనసుతో పరిగెట్టకుండా, మనసుతో బ్రతకకుండా, మనసుతో మాట్లాడటం కాకుండా హృదయంతో జీవిస్తూ, హృదయంతో మాట్లాడుకుంటూ, హృదయ స్పందనతో బంధాలతో కనెక్ట్ అవ్వటం అనేది అసలు సిసలైన ఆధ్యాత్మికత అని అనిపిస్తున్నదండి. ఐ రైట్ అండి?
మేము సోమను అనుసరిస్తూ వెళ్ళగా ఆమె మాట్లాడటం కొనసాగించింది. మేము అయోధ్య చేరకముందు మహారాణి కౌసల్య మిథిల నుంచి చేతి పనుల వారిని పిలిచి మాత గదులను అలంకరింపచేసింది. దానివలన ఇవి కూడా మిథిలలాగానే ఉంటాయని ఆ విధంగా అలంకరింపజేసి మమ్మల్ని ఆశ్చర్యపరిచింది. అంతేకాదు ఆమె కొందరు వంట వాళ్లను మిథిలకు పంపి మా ప్రత్యేక ఆహార పదార్థాలను తయారు చేయటం నేర్పించింది. ఆమె మాతను వీలైనంతగా సొంత ఇంటిలో పూర్వంలాగానే ఉన్నట్లుగా ఉంచడానికి ఎంతో ప్రయత్నించింది. అది మాతను ఎంతో కదిలించింది. కనీసం మాతను చూడకముందే తాను ఆమెను ప్రేమించడం మొదలుపెట్టానని ఆమె చెప్పింది. ఆమె కొంచెం ఆగి తిరిగి కొనసాగిస్తూ, మాత ఎంతో సౌందర్యవతి, కానీ ఆమె ఎన్నడూ దాన్ని పట్టించుకునేది కాదు. బాహ్య ప్రపంచంలోని ప్రతీది ఏదో ఒకరోజు నశించి అదృశ్యమయ్యేదే కనుక మనం దాని గురించి ఎక్కువ పట్టించుకోనవసరం లేదని తరచూ చెప్పేది. సోమ నవ్వింది. ఆమె చెప్పింది సరి అయినదే. ఇప్పుడు నేను మోస్తున్న ఈ వృద్ధ శరీరం చూడండి. మేము లోపలికి వెళ్ళాక ఆమె తాను కూర్చునే మూలలోనే మళ్ళీ కూర్చుంది. నేను ఆమె కుటీరాన్ని మొట్టమొదటిసారిగా తేరిపారా చూశాను. నేను ముందు వచ్చినప్పుడు నాకేమీ కనపడలేదు. సోమను మాత్రమే చూశాను. కుటీరంలో ఒక మూల సోమ కూర్చున్న చోట గడ్డితో ఒక పరుపు వేయబడి దానిపై దుప్పటి పరిచి ఉంది. మరొక మూల సోమ పూజ చేసుకునే ప్రాంతంలో ఒక స్త్రీ విగ్రహం మహారాణి సీతలాగా కనిపిస్తున్నది. పూలతో అలంకరించబడి ఉంది. చాలా రకాల పూలు, అడవి నుంచి సేకరించి తెచ్చిన ఆకులు, రాళ్ల వంటి వాటితో పూజ చేసే చోట అందంగా అలంకరించబడి ఉంది. మా అమ్మ మేము ఎక్కడ కూర్చోవాలో అని గది చుట్టూ చూస్తూ ఉండగా సోమ 2 దిళ్ళు తెచ్చి ఆమె దగ్గరగా ఉంచి ఒక నేత బట్ట నేలంతా పరిచి ఉంది. పూజాస్థలం పక్కన అనేక నేత దిండ్లు అతిథుల కోసం ఉన్నట్లుగా పెట్టబడి ఉన్నాయి. మీరు అలసిపోయి ఉంటారు, మా అమ్మ అంది. ఈ ఆహారం తయారు చేయడానికి తినడానికి చాలా సమయం పట్టడం వల్ల మేము ఆ అలసట కలిగించామేమోనని మా అమ్మ, మేము త్వరలోనే తిరిగి వెళ్తాం, మీరు విశ్రాంతి తీసుకోండి అంది. విశ్రాంత? నాకు విశ్రాంతి అవసరం లేదు. ఆమె తల అడ్డంగా ఊపుతూ ఉంది. నీకు ఉన్న ప్రశ్నలకు నేను సమాధానం చెప్తానురా. నా పక్కకు వచ్చి కూర్చో. ఆమె కొంచెంసేపు కళ్ళు మూసుకొని మౌనంగా ఉండిపోయింది. తరువాత కళ్ళు మూసుకుని మాట్లాడటం మొదలుపెట్టింది. ఆమె స్వరం మారిపోయి ఆమె ద్వారా ఎవరో మాట్లాడుతున్నట్లు ఉంది. మాత, శ్రీరాముడు అడవికి వెళ్ళినప్పుడు వారు వెళ్ళడానికి చాలా బలమైన కారణం ఉందని నాకు తెలుసు. అది దశరథ మహారాజు కైకేయికి ఇచ్చిన మాట నిలబెట్టడం మాత్రమే కాదు, లేదా ఆమె అసూయో సేవకురాలి చెడ్డతనమో కాదు. అవి బాహ్య కారణాలు. వారు వెళ్ళడానికి దారితీసిన బయట పరిస్థితులు. ఆ విధంగా కానట్లయితే మరో విధమైన పరిస్థితులు కనబడేవి. ఆ సంఘటనల నమూనా మరొక తలంలో చాలా కాలం క్రితమే రూపుదిద్దుకుంది. దాని గురించి తర్వాత చెప్పుకుందాం. ఆ సంఘటనలు వారు అయోధ్య నగరాన్ని విడటానికి కావలసిన పరిపూర్ణ చిత్రాన్ని రూపొందించాయి. దానివలన వారు తాము జన్మించిన లక్ష్యాన్ని పూర్తి చేసుకోగలరు. సోమ కళ్ళు తెరిచి మా వైపు చూసింది. బహుశా తాను చెప్పేది మేము అర్థం చేసుకుంటున్నామో లేదో నన్ను చూడడానికి మా అమ్మ తల ఆడించింది. నేను మరింత వినడం కోసం చెవులు రిక్కించాను. ఓకే మాస్టర్స్, మళ్ళీ రేపటి రోజున కంటిన్యూ చేద్దామా అండి? అయితే మాస్టర్స్, ఇక్కడ ఒక చిన్న విషయం మనందరం పంచుకోక తప్పదండి. సీతాయనము అణువు కూడా పాఠమేనండి. ఒక అతిథులు వాళ్ళకి భోజనం అనేది పెట్టడము, కడుపుకి ఆహారం పెట్టేది, ఫస్ట్ కడుపును చూసేవి తినవా అని అడిగేది ఒక్క అమ్మ మాత్రమేనేమో. ఇక్కడ నాకు విశ్రాంతి లేదు అని చెప్పటం జరిగింది సోమ. యాక్చువల్లీ మనం పైకి వెళ్ళినాక అంతా విశ్రాంతేనండి. ఈ భూమి మీద ప్రతి క్షణాన్ని ఎంత బిజీగా, ఎంత హ్యాపీగా, ఎంత దాన్ని అనుభూతిస్తూ గడుపుతామో అంతకన్నా భాగ్యము, సౌభాగ్యము మరొకటి ఉండదేమో. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.